మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిని. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పోలీసు వాళ్ళని బట్టలు తీసి కొడతారంట. అందుకు కౌంటర్గా ఒక ఎస్ఐ గారు సుధాకర్ యాదవ్ గారు, మరి నువ్వేమన్నా మాకు బట్టలు కొనిచ్చినావు 4 జతలు నువ్వు మా ఊడబెగతానికి, మేము కష్టపడి చిన్నప్పుడు గుడిసెలలో పుట్టి చదువుకొని హై జంపు, లాంగ్ జంపు, రన్నింగ్, ఎగ్జామ్స్ ఇవన్నీ పాస్ అయ్యి పోలీసు ఉద్యోగాన్ని సంపాదించుకొని ఒంటి మీద మేము కాకి సొక్కా వేసుకున్నాం. మరి మా కాకి సొక్కాలు ఉడదీసి కొడతా ఉంటున్నాం, ఏంది మేము చేసిన తప్పని అడిగిండు ఆయన. అందుకు వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి సపోర్టర్స్ చెప్తున్నటువంటి మాటలు ఏంది అని అంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొత్తుగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు, కొంతమందిని కిడ్నాపులు చేశాడు మా కార్యకర్తలు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మేమేమంటున్నాం అంటే, నిజంగా అటువంటి పని ఆయన చేసినట్టే అయితే గనక, ఎవరు ఎస్ఐ గారు నిజంగా అటువంటి పని చేసినట్టే అయితే గనక నువ్వు ఆధారాలతో సహా అన్ని సిపి గారికి అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆయన పై అధికారులకు చెప్పినట్టయితే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా. నువ్వు గుడ్డలు కూడా తీసి కొడతా అంటున్నావు. ఆయన ఏమన్నాడు, నువ్వు 4 జతలు కొనిస్తే తీసుకోవాలని అన్నాడు. ఎందుకు ఈ బలుపు మాటలు? అనంతపురంలో ఎంపీపీ ఎన్నికల ఎలక్షన్లో భాగంగా ఈయన పోయిండు. ఎందుకు ఇటువంటి బలుపు మాటలు ఎందుకు? నాకు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, అన్నా మీరు ప్రతి సమస్య పైన మాట్లాడతారు కదా, మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం, మేము నోర్లు ఇప్పలేము, గొంతులు ఇప్పలేము, మా సమస్య పైన కూడా మేము. మీ సమస్య కాదు బ్రదర్, ఇది అందరి సమస్య. పోలీసు వాళ్ళు అందరు మంచి వాళ్ళని నేను చెప్పట్లే, అలా అని చెప్పేసి అందరు చెడ్డవాళ్ళు కూడా ఉండరు కదా. కాబట్టి పోలీసులు మనందరికీ రక్షక భటులు లాంటి వాళ్ళు. ఎంతమంది దొరకట్లేరు? ఎస్ఐలు లంచాలు తీసుకుంటూ, సిఐలు లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు కదా. ఆధారాలు ఉంటే బయట పెట్టు. నువ్వేం సత్యపురుషుడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరంటే నాకేం వ్యక్తిగతం కోపం లేదు, కానీ నువ్వు ఒక వ్యవస్థని అవమానపరుస్తూ మాట్లాడుతున్నావు. ఏమన్నట్టు? మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం. పోలీసులను కొడతా, లాయర్లను చంపుతా, అంటే ఎవడు బతకాలి మరి ఈ దేశంలో? ఎవడు బతకాలి? కాబట్టి ఇటువంటి బలుపు మాటలు మాట్లాడడం అనేది మంచిది కాదు. 100% పోలీసు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే కనుక లీగల్గా ఇంత ఉంది కదా నీకు. ఓ మాజీ ముఖ్యమంత్రి నువ్వు, నెక్స్ట్ వచ్చేది మా అధికారం అంట. అది నెక్స్ట్ వచ్చేది మీ అధికారం అయితే ఏం చేస్తావు? పోలీసు అన్నాడు చంపేస్తావా? ఏం చేస్తావు? కాబట్టి నువ్వు వ్యక్తి రాను, నీకు నిజంగా సుధాకర్ యాదవ్ మీద నీకు కోపం ఏమంటే ఆయన రాను. వ్యవస్థను ఎందుకంటావు? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి అధికారి, సిఏ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ ఎవరైనా సరే కాకి బట్టలు వేసుకొని మన కోసం పనిచేయాల్సిన వాళ్ళు. మనం పన్నులు కడితే, మనలాంటి ప్రజలు పన్నులు కడితే వాళ్ళు జీతాలు తీసుకుంటారు. మనకు జవాబుదారీగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. నీకు కాదు కదా. నువ్వు కూడా ప్రజలకు జీతగాడివే కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు కూడా ఎమ్మెల్యేవే కదా. కాబట్టి ఇటువంటి బలుపు మాటలు మానుకోండి. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టేమో ఆయన పోలీసు వాళ్ళు వింటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈయన పోలీసు వాళ్ళు వింటారు. నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీ మాట విన్నారా? అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేయడం దేనికో, డబ్బులకు, దేనికో ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని ఇది చేయడం. లేకపోతే మా అధికారం వస్తుంది, ఖబర్దార్ విబర్దార్. ఇంకెట్లుంటుంది సామాన్యులకు? మన జడ్జి యశ్వంత్ వర్మన న్యాయాన్ని నమ్ముకున్నాడు 100 కోట్లకు. నువ్వేమో అధికారం నడపెట్టుకు పోలీసు వాళ్ళ గుడ్డలు కూడా తీసిస్తాను ఏమన్నట్టు? మనం పొద్దున్నేస్తాం మనం కదా పోలీసు వాళ్ళ మీద ఆరోపణలు. సార్ ఎట్లా కాదు ఇట్లా అంటే వాళ్ళు ఎంత అందరు పోలీసు వాళ్ళు మంచి వాళ్ళని నేను చెప్పట్లే. నేను స్టేషన్కి వెళ్ళి ఏదైనా ప్రజా సమస్య పైన వెళ్ళినప్పుడు కూడా గౌరవించినటువంటి పోలీసు చాలా మంది ఉన్నారు. నా మీద అన్యాయంగా కేసులు పెడితే సార్ ఏం సార్ ఇట్లా వాళ్ళని ఏమనలే మనం. సరే సార్ చట్టం తన పని తను చేసుకుంటే కోర్టులో తెలుసుకుంటాను పెట్టుకోమని కూడా చెప్పినాం మేము. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నా మీద కూడా వచ్చాడు కేసులు పెట్టి ఓడరా పెట్టినోడు అని మనం అంటామా పోలీసు వాళ్ళని? తప్పు కదా. కాబట్టి నోరు అద్దులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి. దీన్ని పౌర సమాజం మొత్తం ఖండించాలి. మనం పోలీసు వాళ్ళకి అండగా నిలబడదాం, మంచిని మంచి అందాం, చెడుని చెడు అందాం. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు.